మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించారు. కాని 100 మంది సోదరులలో యుయుత్సుడు మాత్రం ప్రాణాలతో మిగిలాడు. అంతేకాదు, పాండవుల తరువాత హస్తినాపుర బాధ్యతలను స్వీకరించిన కీలక వ్యక్తి కూడా అతనే. అసలు ఈ యుయుత్సుడెవరు? కౌరవ పక్షాన పుట్టి పాండవుల వైపు ఎందుకు వెళ్ళాడు? యుయుత్సుడు కౌరవులలో మిగిలిన ఏకైక వీరుడు. యుయుత్సుడి జననం. ధృతరాష్ట్రుడికి గాంధారి వల్ల 100 మంది కుమారులు కలిగారు. అయితే గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు పరిచర్యలు చేయడానికి సుగద, కొన్నిచోట్ల సావలి అని అంటారు అనే వైశ్యకులపు దాసి ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి జన్మించిన కుమారుడే యుయుత్సుడు. ఇతను దుర్యోధనుడితో సమానమైన వయసు గలవాడు. రాజకుమారుడిగా పెరిగినా దాసీపుత్రుడు కావడంతో కౌరవ సోదరులు ఇతన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూసేవారు. ధర్మం వైపు నిలబడ్డ ధీరుడు. యుయుత్సుడు కౌరవుల మధ్య పెరిగినా అతని ఆలోచనలు ఎప్పుడూ విదురుడిలా ధర్మబద్ధంగా ఉండేవి. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు సభలో ఉన్న పెద్దలందరూ మౌనంగా ఉన్నా విదురుడితో పాటు యుయుత్సుడు కూడా గట్టిగా వ్యతిరేకించాడు. పాండవులకు జరుగుతున్న అన్యాయాన్ని అతను భరించలేకపోయాడు. యుద్ధరంగంలో సంచలన నిర్ణయం. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ధర్మరాజు రథం దిగి కౌరవసేన వైపు నడుచుకుంటూ వెళతాడు. భీష్మ, ద్రోణుల ఆశీస్సులు తీసుకున్న తర్వాత ధర్మరాజు బిగ్గరగా ఇలా అడుగుతాడు: ధర్మపక్షాన ఉన్న మీలో ఎవరైనా సరే ధర్మం వైపు నిలబడాలి అనుకుంటే ఇప్పుడే రండి, నేను మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాను. ఆ మాట విన్న వెంటనే 100 మంది కౌరవ సోదరులలో కేవలం యుయుత్సుడు మాత్రమే తన ఆయుధాన్ని పక్కన పెట్టి సోదరులను వదిలి పాండవుల వైపు నడిచివచ్చాడు. దుర్యోధనుడు అతడ్ని ద్రోహి అని పిలిచినా యుయుత్సుడు వెనక్కి తగ్గలేదు. యుద్ధంలో యుయుత్సుడి పాత్ర. పాండవుల పక్షాన ఉండి యుయుత్సుడు వీరోచితంగా పోరాడాడు. ముఖ్యంగా కౌరవసేనకు అవసరమైన సమాచారాన్ని, వ్యూహాలను అందించడంలో పాండవులకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. తన సొంత సోదరుల మరణాన్ని కళ్లారా చూడాల్సి వచ్చినా ధర్మం కోసం ఆ బాధను భరించాడు. హస్తినాపుర పాలకుడు. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లే ముందు అర్జునుడి మనవడైన పరీక్షిత్తును రాజుగా ప్రకటించారు. కాని పరీక్షిత్తు చిన్నవాడు కావడంతో రాజ్యాన్ని పర్యవేక్షించే బాధ్యతను, అతనికి రక్షణగా ఉండే బాధ్యతను రీజెంట్ ధర్మరాజు యుయుత్సుడికి అప్పగించాడు. అలా కౌరవ వంశంలో పుట్టినా తన ధర్మం వల్ల హస్తినాపురానికి మార్గదర్శిగా నిలిచాడు. యుయుత్సుడి పాత్ర ఇచ్చే సందేశం. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కాదు. మనం పెరిగిన వాతావరణం అధర్మంతో నిండి ఉన్నా మన అంతరాత్మ చెప్పే ధర్మం వైపు నిలబడటమే గొప్పతనం. తన తండ్రి, సోదరులు తప్పు చేస్తున్నారని తెలిసి వారిని వదిలిపెట్టిన యుయుత్సుడు నిజమైన ధైర్యశాలి. మహాభారతంలో ఇలాంటి అరుదైన పాత్రల గురించి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.